వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 15 నెలలు కావస్తున్న నేపథ్యంలో ఆశా వర్కర్ల సమస్యలపై మాత్రం అలుపెరగని పోరాటం చేస్తున్నా కూడాను ఆ సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం యోచించకపోవడం, గత 5 ఏళ్లలో వారి వేతనం తీరుతాయని ఆశగా కూటమి ప్రభుత్వంగా ఓటేయించి ప్రభుత్వాన్ని గెలిపించినటువంటి ఆ వర్కర్లకు వచ్చిన సమస్యలపై ప్రస్తుతం ఆశా వర్కర్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి గారు ఉంటున్నారు. ఏంటి అసలు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ 15 నెలల్లో మీ ఆశా వర్కర్లు కావచ్చు, ఆయాలు కావచ్చు, వాళ్ళ కుటుంబాలు స్థితిగతులు మెరుగయ్యాయని అనుకుంటున్నారా? ఆశా వర్కర్స్కి సంబంధించి ఎన్హెచ్ఎం స్కీములు అంతర్భాగంగా ఉన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ స్కీము, కానీ మొత్తం వీళ్ళకి పని చెప్పడం కానీ మిగిలినటువంటి అన్ని రకాలైనటువంటివి రాష్ట్ర ప్రభుత్వాలే చూస్తాయి. 20 ఏళ్ల కాలంలో ఆశా వర్కర్లకి కేంద్ర ప్రభుత్వం కేవలం 3,500 రూపాయలు మాత్రమే పారితోషికాల పేరుతో చెల్లిస్తూ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఆశా వర్కర్లు చేసినటువంటి పోరాటాల ఫలితంగా ఫిక్స్డ్ వేతనం 10,000 రూపాయలు చెల్లిస్తూ ఉన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 3,000 రూపాయలు ఫిక్స్డ్ గౌరవ వేతనం, 3,000 రూపాయలు ఫిక్స్డ్ పారితోషికాలు 6,000 చెల్లించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2018లో 4,000 రూపాయలు పెంచి ఫిక్స్డ్ హానరోరియం 10,000 రూపాయలు చెల్లించారు. కేంద్ర ప్రభుత్వం ఏం పెంచినా వాటితో ఇక సంబంధాలు లేకుండా అన్నిటికీ ఆ 10,000 చూపించారు. కోవిడ్ కాలంలో ప్రాణాలకి తెగించి పనిచేసి చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం చెల్లించినటువంటి నెలకి 1,000 రూపాయల చొప్పున వాళ్ళకి చెల్లించాలని చెప్పినప్పుడు కూడా అవి గత ప్రభుత్వం మాకు చెల్లించలేదు. 50 లక్షల రూపాయలు కోవిడ్తో చనిపోయినటువంటి ఆశా వర్కర్లకు చెల్లిస్తామని చెప్పారు. అప్పుడు కూడా 35 మంది చనిపోతే కేవలం 10 మందికి మాత్రమే 50 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆశా వర్కర్లు 24 గంటలు డ్యూటీ చేస్తూ ఉన్నారు. కనీస వేతనాలు లేవు, చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలు లేవు. తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే కనీస వేతనాలు ఆశా వర్కర్లకు చెల్లిస్తామన్నారు. వాళ్ళ మేనిఫెస్టోలు కూడా పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరాలు దాటిపోతూ ఉంది. కనీస వేతనాలు చెల్లించాలని అడుగుతా ఉన్నాం. వారు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో దాన్నే అమలు చేయమని మేము అడుగుతా ఉన్నాం. 15 నెలలు చాలలేదా మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్ల పరిష్కారం కూడాను కూటమి ప్రభుత్వానికి? వచ్చిన వెంటనే చేయాలని మేము ఆశపడ్డాము, కానీ చేయలేదు. ఒకవైపు ధరలు పెరుగుతూ ఉన్నాయి. మాతో చేస్తున్నటువంటి పనికి, ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి వేతనానికి, పెరుగుతున్నటువంటి ధరలకి పొంతన లేకుండా ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆశా వర్కర్లకి కనీస వేతనాలు చెల్లించే దిశగా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాం. అలా చెల్లించకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటానికి సిద్ధమవుతామని కూడా తెలియజేస్తా ఉన్నాం. 15 నెలల కాలంలో మీ సమస్యలపై కనీసం నోరు మీద పని కూటమి నాయకులు మీ బెదిరింపులకు భయపడతారా? మీ సమస్యల పరిష్కారం దిశగా దిగొస్తారా అనుకుంటున్నారు? ఈరోజు ఏ పని చేయాలన్నా ఆశా వర్కర్లతో చేపిస్తూ ఉన్నారు. గ్రాస్ రూట్ లెవెల్లో 24 అవర్స్ డ్యూటీ అంటున్నారు. ఆదివారాలు కూడా సెలవులు ఇవ్వట్లేదు. 1 గంట 1 రోజు పర్మిషన్ కావాలంటే అధికారులు దయాదాక్షణ్యాల మీద ఆధారపడాల్సి వస్తూ ఉంది. సెలవులు లేకుండా పనిచేసేవాళ్ళు లేరు ఈరోజు. కానీ అత్యవసర సర్వీసుల పేరుతోటి ఆశా వర్కర్లతో చాకరీ చేపిస్తున్నారు. మేము కోరుతుంది ఏంటంటే ఆశా వర్కర్లు మాత్రమే 24 గంటలు పనిచేస్తే ప్రజలకి ఆరోగ్యాలు, వైద్యం అందదు. ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి ఆరోగ్య భద్రతా చట్టం కావాలి. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు 6% కేటాయిస్తే మాత్రమే ప్రజారోగ్యం ఉంటుంది అనేది మేము ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నాం. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించట్లేదు. ఇంటింటికి రోజుకి 10 సార్లు తిప్పినంత మాత్రాన ప్రజలకు ఆరోగ్యం రాదు. ఈరోజు ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి వాళ్ళకి ఏం జబ్బులు ఉన్నాయి, వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి, వాళ్ళ ఆహారం ఏంటి, పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ప్రభుత్వాలకు తెలియజేస్తూ ఉన్నారు. కానీ దానివలన ప్రభుత్వం వాళ్ళ ఆదాయాలు పెంచేటటువంటి పని చేయకుండా ఆశా వర్కర్లు మాత్రమే ఇళ్ళంటి తిరిగినంత మాత్రాన రావు. రెండోది, ఈరోజు ప్రజలకి వస్తున్నటువంటి అన్ని రకాలైన జబ్బులకు సంబంధించి కూడా ప్రభుత్వం సరైనటువంటి వైద్యాన్ని అందించలేకపోతూ ఉంది. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నప్పటికీ దానివలన అన్ని రకాలైన జబ్బులు రావట్లేదు. అక్కడ నమోదయ్యే లోపే 1 లక్ష 2 లక్షల రూపాయలు హాస్పిటల్లో ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు వైద్యం అనేది, మెడిసిన్ అనేది ఒక మాఫియా లాగా ఈరోజు పేద ప్రజల్ని పీల్చి పిప్పి చేసేటటువంటి పని చేస్తూ ఉంది. అందుకని ప్రజల ఆదాయాలు పెరిగితే వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది. దానికోసం ప్రభుత్వం కూడా ఆలోచించాలని కోరుతున్నాం. అందులో భాగమే ఆశా వర్కర్లు కూడా. కాబట్టి వారికి కూడా కనీస వేతనాలు చెల్లించాలి. అందరి ఆరోగ్యాన్ని చూడమని చెప్పేటటువంటి ఆశా వర్కర్లకు కూడా ఆరోగ్యం అవసరం కాబట్టి కనీస వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఉద్యోగ భద్రత లేదు,
తగిన గుర్తింపు లేదు, ఆదరణ లేదు, కనీసం అడిగిన నాదుడు లేడు. అటువంటి ఒక సెక్టర్లో పనిచేస్తున్నటువంటి ఇండ్లను కూడా విడిచిపెట్టి ప్రజారోగ్యానికే ప్రాధాన్యత ఇస్తూ 24 గంటలు సంపడుతున్నటువంటి వారు కోవిడ్ ప్యానిక్ సిచ్యువేషన్లో కూడా ప్రాణాలను ఫలంగా పెట్టారు. సుమారు 3 ఏళ్ళు కావస్తున్నాయి. ఆ చనిపోయిన ఫ్యామిలీలు కూడా ఇప్పటివరకు పారితోషికం ఇవ్వలేదు. తో పాటు ఆ ఇన్సెంటివ్లు ఈ విషయంలో ఎటువంటి పోరాటానికి సన్నద్ధం అవుతున్నారు, లేకపోతే కేవలం మళ్ళీ రిక్వెస్ట్ మోడ్లో ప్రభుత్వాన్ని తెలియజేసేందుకు సిద్ధం అవుతుంది? కనీస వేతనాలు చెల్లింపు కోసం, అలాగే ఆశా వర్కర్ల పర్మనెంట్ కోసం, సెలవుల కోసం, చనిపోయినప్పుడు ఇచ్చే దహన సంస్కార ఖర్చుల కోసం, పెరుగుతున్నటువంటి జనాభాకి అనుగుణంగా ఆశా వర్కర్ల నియామకాల కోసం, ఏఎన్ఎం శిక్షణ పొందిన ఆశాలకి పర్మనెంట్ ఏఎన్ఎం పోస్టులు భర్తీ సందర్భంగా వెయిటేజీ కోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటానికి ఆశా వర్కర్లు సన్నద్ధమవుతూ ఉన్నారు. ప్రభుత్వాలు వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేస్తాం. కాలం గడుస్తున్న కొద్దీ ఇప్పటికీ ముఖ్యమంత్రి గారిని 3 సార్లు కలిసాం. ముఖ్యమంత్రి గారు బడ్జెట్ తక్కువగా ఉంది అనే పాతలో మాట్లాడుతూ ఉన్నారు. మేము కోరేది ఒకటే, బడ్జెట్ ఎంత తక్కువగా ఉన్నా, ఖజానా ఎంత ఖాళీగా ఉన్నా, రోజువారీ జరగాల్సినటువంటి ఖర్చులన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఏమీ ఆగట్లేదు. రాజధాని నిధుల కోసం ప్రభుత్వం, రాజధానిని నిర్మించడం కోసం ప్రభుత్వాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ డబ్బులు దొరుకుతాయని వెంటాడేటటువంటి పని చేస్తూ ఉన్నారు. బ్యాంకుల దగ్గర అప్పులు తెచ్చే పని చేస్తూ ఉన్నారు. ఇన్ని చేస్తున్నప్పుడు ఆశా వర్కర్ల వేతనాలు పెంచడానికి ఏమిటి ఇబ్బంది అంటున్నా? ప్రజల ఆరోగ్యమే కీలకమైంది, ప్రజల జీవనోపాధే కీలకమైంది. రెండోది నిరుద్యోగం పెరుగుతూ ఉంది. ఈ నిరుద్యోగం పెరుగుతున్నటువంటి దానిలో నుంచి ఇంకొక పని చేసుకోవటానికి అవకాశం లేకుండా ఉన్న ఊర్లోనే ఈ పని చేసుకోవచ్చానంటే ఈరోజు బయటికి కదలనివ్వట్లేదు. ఆశా వర్కర్కి సంబంధం లేనటువంటి పనులన్నీ చేయిస్తూ ఉన్నారు. వెల్నెస్ సెంటర్లకి రావాలని చెప్తున్నారు, ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చోవాలని చెప్తున్నారు, సంతకాలు పెట్టాలంటున్నారు, వ్యాక్సిన్ క్యారియర్ మోపిస్తున్నారు, స్ఫోటమ్స్ దమ్మని చెప్తా ఉన్నారు, ఎన్సీడీసీ సర్వేలు ఆశా వర్కర్లకు సంబంధం లేని పనులు చెప్తా ఉన్నారు, పని చేయనటువంటి సెల్ ఫోన్లు ఇచ్చి దానిలో నుంచి పని చేయమని చెప్తా ఉన్నారు, పని చేయకపోతే వేధించేటటువంటి పని చేస్తూ ఉన్నారు, పక్కనే ఇల్లు అయినా సరే నువ్వు వచ్చి వెల్నెస్ సెంటర్లో కూర్చో, బాక్స్ తెచ్చుకొని ఇక్కడ తినని చెప్తున్నారు. అసలు ఆశా వర్కర్ ఫీల్డ్ వర్కరు, 24 అవర్స్ డ్యూటీ, తన ఇంటి దగ్గర ఉంటుంది లేకపోతే ఇంకో బజార్లో ఉంటుంది. ఆ జనాభాకి ఏదైనా ఇబ్బంది అయితే లేదా అధికారులకు అవసరమైతే రెక్కలు కట్టుకొని వచ్చి వాళ్ళు ఇది ఆశా వర్కర్ పని. దీనికి భిన్నంగా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగంతో చేయించినట్టు చేపిస్తా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగం గుర్తించండి. మీరు చెప్పినట్టుగా ఏడ కూర్చోమంటే ఆడ కూర్చుంటాం, ఏం చేయమంటే అది చేస్తాం. అందరితో పాటు మాకు కూడా 8 గంటల పనిదినం వచ్చిందనుకోండి, ఆశా వర్కర్ల సంఖ్య పెరిగిద్ది. ఇప్పుడు 42,000 మంది పనిచేస్తున్నారు. అప్పుడు 3 షిఫ్ట్లు అయ్యాయి అనుకోండి, 3-4 పని 1,20,000 మంది ఆశా వర్కర్లకు ఇంకా ఉద్యోగాలు వస్తాయి. మంచి విషయమే. కానీ మీరు చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించకుండా, పర్మనెంట్ చేయకుండా ఊడిగం చేయండి అంటే మాత్రం ఆశా వర్కర్లు అందుకు సిద్ధంగా లేరు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ని అమలు చేసింది. PMJJBY, PMSBY అమలు చేస్తూ ఉంది. అట్లాగే మాకు స్థానిక సమస్యలు వస్తే జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసే పని చేస్తూ ఉన్నారు. అయినా ఇంకా సమస్యలు ఉంటా ఉన్నాయి. దాంతోపాటు 60 నుంచి 62 ఏళ్ళకి వయోపరిమితి పెంచారు. 6 నెలలు మెటర్నిటీ లీవ్ని వేతనంతో కూడింది ఇస్తామని చెప్పి జీవో ఇచ్చారు. అలాగే ఇవన్నీ తాత్కాలికమైనటువంటి ఉపశమనంగానే భావించాలి తప్ప భద్రత మాత్రం పూర్తిగా లేదు. ఖజానా ప్రస్తావన మీరు తెచ్చారు. ఈరోజు సూపర్ 6 హామీల అమల్లో మాత్రం 100% సక్సెస్ సాధించాం అని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం మీ సమస్యల పరిష్కారంలో ఖజానాలో ఖాళీ ఉందని ఒక మీకు సమాధానం చెప్పడం ఎంతవరకు తీసుకోండి? సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పుకుంటున్నారు. ప్రజలు చెప్పాలి, ప్రభుత్వాలు కాదు చెప్పాల్సింది, ప్రజలు చెప్పాలి. ఉచిత బస్సు వరకు కొంత బెటర్గా ఉన్నా మిగిలినటువంటి పెన్షన్ ఒకటి కరెక్ట్గా అందరికీ అందుతున్నప్పటికీ కూడా ఇంకా పెన్షన్దారులు చాలామంది ఉన్నారు. మిగిలిన వాటికున్న నిధులు మీ సమస్యలకు ఎందుకు లేవని అడుగుతున్నారు. గ్యాసు ఇవన్నీ కూడా ఇస్తున్నటువంటి అందరికీ వస్తున్నటువంటి పరిస్థితి లేదు. మేం కోరేది ఏంటంటే అసలు స్కీమ్ వర్కర్ని ఇతర స్కీములతో కలపదు, ఆశా వర్కర్ని ఇతర స్కీములతో కలపకూడదు. ఈరోజు ఆశా వర్కర్లకు వేతనాలు పెంచమంటే మిగిలినటువంటి స్కీమ్ వర్కర్ని పోటీకి తెస్తూ ఉన్నారు. కానీ ఆశా వర్కర్లు ఇతర స్కీమ్ వర్కర్లతో పోల్చకూడదు. ఆశా వర్కర్లు 24 అవర్స్ డ్యూటీ. కోవిడ్ కాలంలో మా ప్రాణాలకు తెగించి పనిచేసామండి. భర్తని, పిల్లల్ని, కుటుంబాన్ని వదిలేసి రోడ్ల మీద తిరిగితే మమ్మల్ని అసహించుకున్న వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని అంటరానాలుగా చూసిన వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని ఇళ్ళు ఖాళీ చేపించారు. మా ప్రాణాలు పోయిన కోవిడ్ పేషెంట్కు సంబంధించిన కుటుంబాలు బయటకు రాపోయినా మేము పక్కనే ఆటోలో కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో పెట్టాం. వాళ్ళు వాడేసినటువంటి దుస్తులు ఇతరతో తీసుకెళ్ళి మేము కాల్ చేసే పని చేసాం. మా వర్క్ని ఇతరతో పోల్చొద్దు. కనీస వేతనాలు చెల్లించాల్సిందే ప్రభుత్వం. మా వేతనాలకు సంబంధించి ప్రభుత్వం ఆలోచించాలి. ఆలోచించకపోతే మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
చూస్తే కనుక అడుగడుగున అవమానాలు అనుభవిస్తూ మరోవైపు చూస్తే కనుక ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడాను 24 గంటల పాటు ఇంటిని పాదిని విడిపెట్టి ఇతరుల ప్రాణాల కోసం తపన పడుతున్న ఆశా వర్కర్ల అలుపెరగని పోరాటానికి మాత్రం కూటమి ప్రభుత్వం కనీసం దాన్ని ప్రాధాన్యత తీసుకోవడం 15 నెలలు కావస్తున్న వారి సమస్యలపై మాత్రం ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా సూపర్ 6 హామీలు నెరవేర్చాం అని సక్సెస్ దిశగా అడుగులేస్తున్న కూటమి ప్రభుత్వం ఆశా వర్కర్ల విషయంలో మాత్రం వారి డిమాండ్లు తక్షణం పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఉద్యమం బాట పడతామని హెచ్చరిస్తున్నారు. మరి ఈ హెచ్చరికకి కూటమి ప్రభుత్వం దిగొస్తుందా, వారి సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తుందా లేదనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.